ప్రపంచంలో ఒక ప్రదేశం ఉందని అంటారు. కానీ దాన్ని ఎవరూ నిజంగా చూడలేదు. శాంతి, జ్ఞానం, ఆనందం ఎప్పటికీ నిలిచి ఉండే రాజ్యం అని పురాణాలు చెబుతున్నాయి. ఆ నగరమే సంభాలా. ఇది ఒక కల్పిత కథనా? లేక ఎక్కడో దాగి ఉన్న నిజమా? మనం సంభాలా నగర రహస్యాల్లోకి ప్రయాణిద్దాం. సంభాలా కథ హిందూ పురాణాలలోనూ బౌద్ధ గ్రంథాలలోనూ ఉంది. హిందూ పురాణాల ప్రకారం సంభాలా అనేది కల్కి అవతారం జన్మించే ప్రదేశం. కలియుగం చివరలో విష్ణువరి చివరి అవతారం అక్కడ జన్మించి అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపిస్తాడు. బౌద్ధుల కాలచక్ర తంత్రం ప్రకారం సంభాలా అనేది జ్ఞానవంతులైన రాజులు పాలించే రాజ్యం. అక్కడ దురాశ లేదు, కష్టం లేదు, యుద్ధం లేదు. అయితే సంభాలా ఎక్కడ ఉంది? పురాణాలు చెబుతున్నాయి అది మంచుతో కప్పబడిన హిమాలయాల లోతుల్లో దాగి ఉంది. పవిత్ర హృదయం కలవారు మాత్రమే దానికి చేరుకోగలరు. కొందరు అంటారు అది టిబెట్లో ఉందని. ఇంకొందరు చెబుతారు చైనాలోని కున్లున్ పర్వతాల్లో ఉందని. మరికొందరు అది గోబీ ఎడారి లోపల దాగి ఉందని నమ్ముతారు. రష్యన్ ఎక్స్ప్లోరర్ నికోలస్ రోరిక్ కథలు. టిబెటన్ లామాలు సంభాలా అనేది కేవలం ప్రదేశం కాదు, అది ఆత్మలోకం అని నమ్మకం. సంభాలా కేవలం భూమిపై ఉన్న ప్రదేశం కాదు, అది మనసులో ఉండే లోకం. బౌద్ధ బోధనలు చెబుతున్నాయి సంభాలా అనేది మనలోని పవిత్రత, కరుణ, జ్ఞానానికి ప్రతీక. మనం లోపల జాగృతమైతేనే దాన్ని చేరుకోగలం. ధ్యానం చేస్తున్న సన్యాసులు, ప్రార్థనా చక్రాలు. కాలచక్ర బోధనల ప్రకారం ప్రపంచం అతి ఎక్కువ దురాశ, అబద్ధం, హింసలో మునిగితే సంభాలా నుండి యోధులు బయలుదేరి వస్తారు. మహారాజు నేతృత్వంలో వారు చీకటిని జయించి కొత్త సత్యయుగాన్ని ప్రారంభిస్తారు. కలియుగం చివరలో ఒక మహాయుద్ధం జరుగుతుందని అంటారు. ఆ సమయంలో సంభాలా నుండి కల్కి రాజు బయలుదేరతాడు. తెల్ల గుడ్డం మీద అగ్నిమయ ఖడ్గంతో చెడును సంహరించి సత్యయుగాన్ని ఆరంభిస్తాడు. బౌద్ధ ప్రవచనంలో రుద్రచక్రిన్ అని పిలిచే రాజుతో పోలిక. కొంతమంది పరిశోధకులు అంటున్నారు సంభాలా ఒకసారి ఉన్న పురాతన నాగరికత అయి ఉండవచ్చు. మరికొందరు దాన్ని అట్లాంటిస్ లాంటి లాస్ట్ సిటీ అంటున్నారు. న్యూ ఏజ్ ఆధ్యాత్మిక వాదులు చెబుతున్నారు సంభాలా అనేది వేరే డైమెన్షన్లో ఉందని, ధ్యానం ద్వారా మాత్రమే దానిని చేరుకోవచ్చని. హిట్లర్ మరియు అతని జర్మనీలోని ఒక రహస్య సమాజం చాలా ఆక్కల్ట్ ప్రాక్టీసెస్, గుప్త విద్యలు లో ఆసక్తి చూపేవారు. వారు నమ్మినదేమిటంటే ఎక్కడో హిమాలయాల లోతుల్లో లేదా మధ్య ఆసియాలో ఒక రహస్య రాజ్యం ఉంది, సంభాలా లేదా అఘర్తా. అక్కడి నుండే అత్యున్నత జ్ఞానం మరియు శక్తి వస్తుందని. హిట్లర్ ఆదేశంతో హెన్రిక్ హిమ్లర్ ఆధ్వర్యంలో షేఫర్ ఎక్స్పెడిషన్ అనే జర్మన్ బృందం టిబెట్కి వెళ్ళింది. లక్ష్యం అక్కడి లామాల దగ్గర ఏన్షియంట్ నాలెడ్జ్ సంపాదించడం, సంభాలా లాంటి రహస్యాలపై ఆధారాలు కనుగొనడం. కొందరు రహస్య సిద్ధాంతకారులు అంటారు వారు అక్కడి నుండి మిస్టిక్ మాన్యుస్క్రిప్ట్స్, ఆధ్యాత్మిక జ్ఞానం తెచ్చారంటూ. నాజీలు నమ్మినది ఏమిటంటే సంభాలాలో ఉన్న జ్ఞానం వాళ్లకు అత్యుత్తమ జాతి, సుపీరియర్ ఆర్యన్ రేస్ నిర్మించడానికి సహాయపడుతుందని. కొందరు కాన్స్పిరసీ థియారిస్ట్స్ అంటారు హిట్లర్ సంభాలా వారియర్స్ సహాయం తీసుకోవాలని కలగంటున్నాడని. టిబెటన్ లెజెండ్స్లో సంభాలా, ప్రకాశం, శాంతి నగరం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. వెస్ట్రన్ ఆక్కల్ట్లో మాత్రం అగర్థా, పర్త్ లోపల ఉన్న నాగరికత అనే ఆలోచన ఉంది. నాజీలు ఈ రెండింటినీ మిక్స్ చేసి హిమాలయాల లోతుల్లో ఒక రహస్య నాగరికత ఉందని నమ్మారు. చాలామందికి తెలియని మరో మిస్టరీ ఏమిటంటే హిట్లర్కి సంభాలాకి ఉన్న రహస్య బంధం. రెండో ప్రపంచ యుద్ధం ముందు నాజీలు టిబెట్కి రహస్య యాత్రలు చేశారు. అక్కడి లామాల దగ్గర సంభాలా జ్ఞానం దొరుకుతుందని నమ్మారు. కొందరు నమ్మకం ప్రకారం హిమాలయాల మంచు పర్వతాల లోతుల్లో దాగి ఉన్న ఆ జ్ఞానం వారిని ప్రపంచాన్ని గెలవడానికి సహాయపడుతుందని హిట్లర్ కలగన్నాడు. అయితే సంభాలా నిజంగానే ఉందా? మంచుతో కప్పబడిన పర్వతాల్లో దాగి ఉందా? లేక మన హృదయపు లోతుల్లో ఉందా? సంభాలా రహస్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాని ఒక విషయం మాత్రం నిజం, ఈ కథ మనలో ఆశను,
శాంతిని, వెలుగును నమ్మే శక్తిని పెంచుతుంది. థ్యాంక్స్ ఫార్ వాచింగ్. మీ అభిప్రాయం ఏమిటి? సంభాలా నిజమని మీరు నమ్ముతారా? కామెంట్స్లో చెప్పండి. గుర్తుంచుకోండి, అతి గొప్ప ప్రయాణం బయట కాదు, మన అంతరంగంలో ఉంటుంది.